దేవుని పిల్లైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు. అంత్యకాల దినాలలో జరిగే సంభవం సిరీసు 6వ సిరీస్కి మిమ్మల్ని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ఇది నన్న 2 తిమోతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనం ఆలోచన చేద్దాం. అంత్యకాల దినాలలో అపాయకరమైన కాలం వచ్చును తెలుసుకున్నాము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు. ఈరోజు తల్లిదండ్రులకు అవిధేయుల గురించి చూద్దాం. ఎవరు తల్లిదండ్రులకు అవిధేయులు అని ఆలోచన చేయగలిగితే, చెప్పే మాట వినకపోవడం అది అవిధేయత, చెప్పే విధానములు వెళ్ళకపోవడం అది అవిధేయత, తర్వాత సలహా సూచనలు పట్టింపు చేయకపోవడం అది అవిధేయత. కనుక నేటి దినాల్లో ఇలాంటి కొడుకులు కూతుర్లు ఉన్నారు. కనుక బైబిల్ ఏం చెప్తుందంటే, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 20వ వచనం ఈ విధంగా చెప్తుంది: తన తండ్రినైనను తన తల్లినైనను దూషించు వాని దీపము కారు చీకట్లో ఆరిపోవును అని ఒక మాట ఉంది. కనుక ఎవరు దూషిస్తున్నారంటే, ఎవరైతే విధేయత చూపరో వారు దూషిస్తారు. నిజంగా దీపం అనగా ఏంటంటే మన ఆత్మ. కనుక తల్లిదండ్రులను పక్కన పెట్టి ఏ పని చేయకూడదు. మరొక మాట, తల్లిదండ్రులను ప్రత్యేక స్థానం ఇవ్వాలి, వారి పేరు నిలబెట్టాలి. అప్పుడు దేవుడు మనల్ని ఇంకా ఆశీర్వదిస్తారు. కనుక మనందరూ అలా ఉందాం, తల్లిదండ్రులు విధేయులుగా ఉందాం. అలాంటి కృప దేవుడు అందరికీ దయచేయండి గాక.